పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ షబాష్ షాలోమ్, హ్యాపీ సబాత్. ప్రియులారా, మరి సమయంలో మనము దేవుని యొక్క 10 ఆజ్ఞల గురించి మనం ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క 10 ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, దేవుడు తన వ్రేలితో రాశాడు. స్వయంగా పరమ తండ్రి వారు తన వ్రేలితో స్వయంగా రాశారు. ఈ యొక్క 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎంత ప్రాముఖ్యమైనవి అంటే, మనము పరిశుద్ధులుగా జీవించడానికి ఇవ్వబడ్డాయి. కాండము 19వ అధ్యాయము 5-6 వచనాలను మనం చూసినట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను నుందురని చెప్పుము. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, పరలోకమందున్న తండ్రి ఏం మాట్లాడుతున్నారంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నేను ఇచ్చిన నిబంధనను మీరు జాగ్రత్తగా అనుసరించినట్లయితే మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురు అని చెప్తున్నారు. అంటే పరమ తండ్రి వారు 10 ఆజ్ఞలనే నిబంధన వాక్యాలు ఎందుకు ఇచ్చారంటే, మనల్ని పరిశుద్ధ జనాంగముగా చేయటం కోసం. కాబట్టి ఎవరైతే పరిశుద్ధ జనాంగంగా ఉండాలనుకుంటారో వారు దేవుని ఆజ్ఞలు పాటించేవారుగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించటం వల్ల మనము పాపము చేయము. అంటే పాపము చేయకూడదని దేవుని ఆజ్ఞలు మనకి చెప్తూ ఉన్నాయి. పరిశుద్ధులుగా జీవించమని దేవుని ఆజ్ఞలు చెప్తున్నాయి. అందుకనే ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో వారు పరిశుద్ధులుగా ఉంటారని బైబిల్ చెప్తుంది. దేవుని ఆజ్ఞలు పాటించేవారే పరిశుద్ధులు. కేవలము యేసు ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన వారు పరిశుద్ధులు కాలేరు. జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా బోధిస్తున్న విషయాలు ఏమిటంటే, మనము యేసు ప్రభువును నమ్ముకుంటే చాలు పరిశుద్ధులం అయిపోతాము, పరలోకం వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. మెస్సయ్య అలా చెప్పలేదు ఎక్కడ కూడా. బైబిల్లో నన్ను నమ్ముకుంటే మీరు పరలోకం వెళ్ళిపోతారని ఎక్కడా చెప్పలేదు. మరి ఆయన ఏం చెప్పారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యెషువా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. ఇది ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక యవనస్తుడు వచ్చి మెస్సయ్యను ఏమడుగుతున్నాడంటే, నేను నిత్య జీవంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నేనేం చేయాలి అని అడిగినప్పుడు మెస్సయ్య అన్నారు, నన్ను నమ్ముకో, నీవు నిత్య జీవానికి వెళ్ళిపోతావని చెప్పలేదు. మరి ఏం చెప్తున్నారంటే, ఆజ్ఞలు పాటించమని చెప్తున్నారు. ఇంతకీ ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏమిటి అని మనం గమనించినట్లయితే, దేవుని ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన 10 ఆజ్ఞలు పాటించమని ఆయన చెప్తున్నారు. అలాగనే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు అని చెప్పారు ఆయన. అంటే అక్కడ ఆయన మాటలు మనకి ఏం చెప్తున్నాయంటే, నన్ను ప్రభువాని మీరు పిలిచినంత మాత్రాన మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, నా తండ్రి చిత్తం చేయండి మీరు, అప్పుడు మీరు పరలోకంలో ఉంటారు. ఇంతకీ తండ్రి చిత్తం ఏంటి అనేది మనం చూస్తే, ధర్మశాస్త్రములో దేవుని ఆజ్ఞలు పాటించడమే దేవుని చిత్తం. ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా దేవుని చిత్తమైన 10 ఆజ్ఞలు పాటించేవారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యములో ప్రవేశిస్తాం. పరలోక రాజ్యము పరిశుద్ధుల కొరకే. పరిశుద్ధులు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే, దేవుని ఆజ్ఞలు పాటించేవారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, ఎలోహిం వారి ఆజ్ఞలను
యేషువాను గుర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. చూడండి, ఇక్కడ దేవుని ఆజ్ఞలను, యేసును గుర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు అని రాయబడింది. పరిశుద్ధులు ఏం చేస్తారని చెప్తుంది ఈ వాక్యం అంటే, దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, అలాగే మెస్సయ్యను నమ్ముతారు. ఈ రెండు ఎవరైతే చేస్తారో వారే ఎవరు? పరిశుద్ధులు. మరి ఇప్పుడు బోధకులు ఏం చెప్తున్నారు? ఎక్కువ మంది బోధకులు మనము ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పే బోధకులు ఉన్నారు. కొంతమంది బోధకులు ఏమని చెప్తున్నారంటే, మనం విశ్రాంతి దినమనే 4వ ఆజ్ఞ పాటించే అవసరం లేదని చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. అలా బైబిల్లో ఎక్కడ ఉండదండి. 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు పాటించండి, ఒక ఆజ్ఞ పాటించొద్దని బైబిల్లో ఎక్కడ కూడా ఉండదు. కనుక విశ్రాంతి దినము 4వ ఆజ్ఞ ఏం చేశారు అని అంటే, దాన్ని ఆదివారంగా మార్చేశారు. ఆదివారం పరిశుద్ధ దినమని బోధించేటువంటి విధానంలోకి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి ప్రియులారా, మనము మెస్సయ్య బోధల్లో మనం గమనించినట్లయితే, ఆజ్ఞలు పాటించేవాడు నిత్యజీవం పొందుతాడని ఆయన చెప్పారు. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలని ఆయన స్వయంగా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 20వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో పరలోక రాజ్యములో గొప్పవాడగును. ఈ వాక్యాన్ని మనం చూస్తే ఆజ్ఞలు గైకొనాలి, బోధించాలి. కాబట్టి వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడతాడు. కాబట్టి దయచేసి ప్రియులారా, ఎలోహిం వారి యొక్క ఆజ్ఞలు పాటించటం వలన మనం నిత్య జీవం పొందుకుంటాము. రెండవది పరిశుద్ధులం అవుతాము. మూడవది ఇక్కడ ఎలోహిం వారి రాజ్యములో గొప్పవారం అవుతాము. మనము దేవుని ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటించరో వారు అబద్ధికులు అని బైబిల్ బోధిస్తూ ఉంది. ప్రియులారా, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో దాన్ని బట్టే వారు దేవుని ఎరిగిన వారైతారు. ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ దేవుని ఆజ్ఞలు పాటించరో వారు అబద్ధికులు అని రాయబడింది. అంటే ఈరోజు మనం గమనిస్తున్నాం, చాలా మంది మేము దేవుని ఎరిగి ఉన్నాం, దేవుని బిడ్డలము, యేసు ప్రభు నమ్ముకున్నాము అని చెప్తూ దేవుని ఆజ్ఞల విషయానికి వచ్చినప్పుడు వారు మనకి అవసరం లేదు అని బోధించే వాళ్ళు, అవసరం లేదని నమ్మేవాళ్ళు ఈరోజు ఎక్కువగా ఉన్నారు. వారందరూ ఏమని పిలువబడుతున్నారంటే అబద్ధికులు అని పిలువబడుతున్నారు. మరి అబద్ధికులని ఎవరైతే పిలువబడతారో వారందరూ ఎక్కడుంటారని బైబిల్ చెప్తుందంటే, ప్రకటన 21:8 ప్రకారము అబద్ధికులందరూ కూడా అగ్ని గుండములో ఉంటారు, అది 2వ మరణం అని చెప్తుంది. కాబట్టి మనమందరము ఎలోహిం వారి ఆజ్ఞలు పాటించినప్పుడు మాత్రమే దేవుని ప్రజలుగా ఎంచబడతాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను మీ ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమున మీ పితరులకు ఇచ్చిదినని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి
నా నిబంధన వాక్యములను అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు జనులయందురు, నేను మీకు దేవుడునయుందును. ఈ వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. ఎవరికి ఆయన దేవుడు, ఎవరు ఆయనకు ప్రజలు. ఎవరికి ఆయన దేవుడు, ఎవరు ఆయనకు ప్రజలు అంటే ఎవరైతే ఆయన నిబంధన వాక్యములను అనుసరిస్తారో వారే దేవుని ప్రజలు, వారికే ఆయన దేవుడు. ఇందుకే నిబంధన వాక్యములంటే ఏంటి అని మనం చూసినట్లయితే నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింపగళ్ళు సైన్యములకు అధిపతి ఎల్షదాయి వారితో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే 10 ఆజ్ఞలు ఏమని పిలువబడుతున్నాయి అంటే నిబంధన వాక్యములు. ఇర్మియా గ్రంథము 11:4 ఏం రాయబడిందంటే ఎవరైతే నిబంధన వాక్యములను గైకొంటారో వారే దేవుని ప్రజలు. కాబట్టి ఇక్కడున్న మనం అందరం గమనించాలి, దేవుని 10 ఆజ్ఞలు పాటించినప్పుడే మనం దేవుని ప్రజలం అవుతాం. పాటించకపోతే మనం దేవుని ప్రజలు కాలేము. దేవుని ప్రజలుగా మనం లేకపోయినట్లయితే మనం పరిశుద్ధులు కాలేము. మనం పరిశుద్ధులు కాలేకపోతే మనం పరలోక రాజ్యం చేరలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని దేవుడిచ్చినటువంటి ఎలోహిం వారిచ్చినటువంటి 613 ఆజ్ఞలను మనము ఎరిగిన వారమై ఏది చెయ్యాలో అది చేస్తూ ఏది చేయకూడదో దాన్ని చేయకుండా మనం ఉండగలిగితే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. ఎలోహిం వారు ఎవరిని ఆశీర్వదిస్తారని బైబిల్ చెప్తుందంటే ఆయన ఆజ్ఞలు పాటించే వారిని ఆయన ఆశీర్వదిస్తారు. ఈరోజు ప్రపంచంలో ఆశీర్వదించబడిన ప్రజలు ఎవరు అనేది మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు. వారు అన్ని రంగాల్లో కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. వారు వైద్య రంగములో, ఇంజనీరింగ్ రంగములో, పరిశోధన రంగములో, అన్ని రంగాల్లో కూడా వారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. దానికి కారణం ఏమిటి అని అంటే ఒకటే, దేవుని ఆజ్ఞలు పాటించేవారుగా వారు ఉన్నారు. ఇక్కడ ఎవరైనా సరే ఆయన ఆజ్ఞలు పాటించగలిగితే ఆయన గొప్పగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ ఎలోహిమైన అదోనాయి వారి మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ ఎలోహిమైన అదోనాయి వారు భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ ఎలోహిమైన అదోనాయి వారి మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ కూడా అన్ని విధాలైన దీవెనలు ఎవరికి వస్తాయని వాక్యం చెప్తుందంటే దేవుని ఆజ్ఞలు పాటించే వారికి. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, పిల్లలారా, పెద్దలారా, ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది ఏంటంటే మనము దేవుని ఆజ్ఞలు పాటించేవారుగా ఉండడానికి పిలువబడ్డాము. దేవుని ఆజ్ఞలు పాటించటం వలన మనము యాజక రూపమైన రాజ్యముగా, పరిశుద్ధ జనాంగముగా మనం ఉంటాము. అలాగనే ఆశీర్వదించబడతాము. ఎలోహిం వారి రాజ్యములో మనం ఉంటాము. కాబట్టి ఎలోహిం వారి ఆజ్ఞలను నిర్లక్ష్య పెట్టొద్దు. ఎలోహిం వారి ఆజ్ఞలను ప్రేమించేవారుగా ఉండండి. ఎలోహిం వారి ఆజ్ఞలను పాటించేవారుగా ఉండండి. ఎలోహిం వారిని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు పాటించటమే. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే మనం ఆయన ఆజ్ఞలు గైకొనిటియే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి ఈరోజు చాలా మంది చెప్తున్నారు దేవుని ఆజ్ఞలు చాలా కష్టం, అందుకని యేసుప్రభు శిలువ మీద కొట్టేశాడు అని చెప్పి అబద్ధాలు బోధిస్తున్నారు. దేవుని ఆజ్ఞలు కష్టం కాదండి. దేవుని ఆజ్ఞలు మనకి సుఖాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, శాంతిని ఇవ్వడానికి ఇవ్వబడ్డాయి. మనల్ని కష్టపెట్టడానికి ఇవ్వబడలేదు. కొంతమంది వాక్యాన్ని అపార్థం చేస్తూ దేవుని ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని, ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పౌలు యొక్క బోధలను అపార్థం చేసుకుంటున్నారు. అందుకే పేతురు గారు చెప్పారు, పౌలు గారి బోధలు అనేక మంది విద్యా విహీనులు, అస్థిరులైన వారు అపార్థం చేసుకుంటున్నారని చెప్పారు. మనము పౌలు గారి బోధ గురించి, మనం ధర్మశాస్త్రం గురించి పౌలు గారు ఏం చెప్పారో మనం చూసినట్లయితే
రోమాపత్రిక 3వ అధ్యాయం 31 వచనం, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లన రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. అంటే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తాము అంటున్నాడండి. అది నిరర్ధకం చేయబడలేదు, అది ఎప్పుడు ఉండేది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని గురించి అనేక మందికి మనం తెలియచేయాలని చెప్తున్నాడండి. చేత మనము ధర్మశాస్త్రాన్ని పాటించడానికి పిలువబడ్డాం. మెస్సియను నమ్ముతూ మనం ధర్మశాస్త్రాన్ని పాటించాలని బైబిల్ మనకి బోధిస్తుంది. పరమ తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. షాలోమ్.